ఫస్ట్ ఈ సొరకాయతో మొదలు పెడదాం. బుజ్జి బుజ్జి సొరకాయలు. రేపు హాలిడే కదా, చెప్పినట్టు వినాలి కదా. ఇవేంటి చెప్పు. ఈ తెంపు ఎక్కడ ఇస్తున్నామ్మా? ఇవి చెర్రీ టమాటో. హాయ్ చెప్పు అందరికి. ఈ మిర్చి మొక్కకి యాక్చువల్గా తెగులు వచ్చినాయి అనమాట. ఐ మీన్ ఈ లీఫ్ కర్లింగ్ వచ్చింది. మన పెస్ట్ ఆయిల్ స్ప్రే చేసే ముందు నేను ఏం చేశాను అంటే, చాలా డీప్గా వచ్చింది కర్లింగ్, చాలా హెవీగా వచ్చింది. ఆ కొమ్మలన్నీ ఇట్లా కట్ చేశానండి, కర్ల్ అయినవన్నీ కట్ చేసిన తర్వాత మన పెస్ట్ ఆయిల్ స్ప్రే చేశాను. ఆ తర్వాత రిజల్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కొత్తగా చిగుర్లు వస్తున్నాయి, మంచి ఫ్రెష్గా వస్తుంది మొక్క. చనిపోతుందేమో అనుకున్నా దాని వాడకం చూసి కట్ చేసినప్పుడు, కానీ ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది చూడండి. కొన్ని రోజులు అయితే కాయలు మంచిగా వస్తాయి కూడా. ఈ క్యాప్సికమ్ మొక్కలు కూడా అంతే, లీఫ్ కర్లింగ్ తోటి విపరీతంగా బాధపడుతూ ఉంటాయి. ఎప్పుడు ఇవి పెంచడం అంత సులభం కాదు, కానీ మన పెస్ట్ ఆయిల్ వాడటంతో నాకైతే అంత ఇబ్బంది కలగడం లేదు. క్యాప్సికమ్ కూడా అడపదడప వస్తూనే ఉంటాయండి. ఇవి తెంపకపోయేసరికి పండిపోయి కుళ్ళిపోతున్నాయి కూడా. ఇవి 365 days చిక్కుడు అంటారు, ఎప్పుడు పెట్టినా వస్తాయి, సమ్మర్లో కూడా వస్తాయి. ఇది మన బోన్సాయి లెమన్ ప్లాంట్. చూడండి కాయలు ఎట్లా వస్తున్నాయో. అయితే లాస్ట్ టైం వీడియోలో ఇది కట్ చేసి చూపిస్తా అని చెప్పా, కానీ కట్ చేసిన క్లిప్పింగ్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అనమాట, చూపించలేకపోయా. ఈసారి కట్ చేసి చూపిస్తా. పాట్ సైజ్ చూడండి ఎట్లా ఉందో. అంత మట్టిలోనే ఉండి ఇంత మంచిగా కాస్తుంది మన మొక్క. మొత్తానికి మా ఇంట్లో కూడా యాపిల్ బేర్ స్టార్ట్ అయ్యాయండి. ఇదిగోండి, ఇవి తెల్లగా అయినాయంటే ఇక పండినాయని అర్థం. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఫస్ట్ టైం ఇది ఈ సీజన్లో. ఇవన్నీ మా ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని, ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి.
చిన్న పొట్లకాయలు. భలే వచ్చాయండి పొట్లకాయలు. ఈ కాకరకాయలు ఇవన్నీ లోపట ఉంటాయి. ఇవైతే అక్కడ చూడండి పండిపోయింది. నేను లాస్ట్ టైం తెంపినప్పుడు నాకు అనిపించలేదు, 2 రోజుల తర్వాత చూస్తే పండిపోయి పగిలిపోయింది. అట్లనే విత్తనాలు పడి వచ్చేస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ. అది కూడా ఒక అందుకు మంచిదేనేమోలే, నేను సీడ్స్ పెట్టకుండా అవే రావడం. అండ్ అట్లా వాటంతట అవి వచ్చినందుకేమో మొక్కలు మంచి హెల్తీగా వస్తున్నాయి. అది కాకుండా మనం ఈ మధ్య బయో ఫర్టిలైజర్స్ అవి మంచిగా ఇస్తున్నాం రెగ్యులర్గా, అందుకని మంచి ఈల్డ్ వస్తున్నాయి మా మొక్కలకి. ఇక్కడ టమాటా మొక్కకంతా మంచిగానే ఉన్నాయి, కానీ ఈ ప్రాబ్లం వస్తుంది. బ్లాసమ్ అండ్ రాట్ అని అంటారు, లేకపోతే బాటమ్ అండ్ రాట్, వాట్ ఎవర్. ఇట్లా పండుకి కింద ఇట్లా అవే వరకు ఇట్లా అవుతాయి అన్నమాట. ఇది కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అవుతుంది అంటారు జనరల్గా. ఈ ప్రాబ్లం వస్తే బోన్ మీల్ అవి ఇస్తూ ఉంటాను నేను జనరలీ. బట్ ఈసారి మన గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి కదా, బోన్ మీల్ ఇచ్చి ఆ గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఇద్దాము, ఆ ప్రాబ్లం కొంచెం కంట్రోల్ అవ్వచ్చు. ఈ చెర్రీ టమాటోస్కి అయితే ఆ ప్రాబ్లం ఏం అవ్వలేదు. మాకు ఈ చెర్రీ టమాటోస్ ఈ మధ్య ఇవి సీజన్ కదా మంచిగా వస్తున్నాయి. మేము ఇవే వాడుతున్నాం వండుకోవడం కోసం, సాంబార్ అయినా పప్పులు అయినా. ఇవి వాడిన తర్వాత మాకు బయట టమాటాస్ వేరే వాటితో చేసినవి ఉంటాయి కదా, మార్కెట్ నుంచి తెచ్చినవి, వాటితో చేసినా నచ్చట్లేవు. నాలాగా ఎంతమంది ఇలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. పర్పుల్ చిక్కుడు అండి, ఇవి స్టార్ట్ అయ్యాయి. అమ్మయ్యా, ఆనందంగా ఉంది ఇది నేను చూస్తుంటే. ఇవి జస్ట్ సీజనల్ వెజిటబుల్స్ మాత్రమే ఈ చిక్కుడుకాయలు, ఈ వెరైటీవి నేటివ్ వెరైటీస్ అనమాట. ఓన్లీ మనకి చలికాలంలోనే వస్తాయి. ఎదురు చూస్తున్నా ఎన్ని రోజుల నుంచి వీటిని, ఎప్పుడు వస్తాయా ఎప్పుడు తిందామని. మంచిగా బ్లూమ్స్ బాగా వచ్చాయి అండ్ ఈల్డ్ కూడా పర్లేదండి, సాటిస్ఫాక్టరీగానే వస్తుందని అనుకుంటున్నా. పూత పెద్దగా ఏం రాలడం లేదు, ఒక్కొక్క గెలకి ఒక 5-6 కాయలు వచ్చినా మనకు మస్తు అవుతాయి. కాకరకాయ దొరికింది ఇక్కడ, వీటిని చూడడానికి వస్తుంటే ఇది దొరికింది. కనపడకపోతే ఈ కాయలు వచ్చి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఈ టమాటో మొత్తం బెడ్లోంచి ఇట్లా ఒరిగిపోయాయి అనమాట. కర్రీ ఏమన్నా పెడదామని అనుకునే లోపే ఇంత పెద్దగా ఎదిగిపోయాయి. ఎట్లొస్తే మన కాయలు కాసే చాలనుకుంటున్నాను నేనైతే. కానీ నిలువుగా ఇట్లా స్టేకింగ్ చేసుకుంటే వాటికి మంచిగా గాలి ఆడుతుంటుంది, మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ ఇప్పుడేమో చెయ్యి లోపట ఎక్కడో ఉంటున్నాయి కాయలు, అవన్నీ వెతికి పట్టుకొని తెంపాల్సి వస్తుంది.
ఇక్కడ డబుల్ కలర్ చిక్కుడు అండి, ఒకసారి చూపిస్తాం మీకు కాయల దగ్గర నుంచి చూడండి. ఈ చిక్కుడు కాయల గురించి అయితే నేను మొహం వాచిపోయి ఉన్నాను నిజం చెప్పాలంటే. ఒకసారి దగ్గరికి చూడండి ఎట్లా ఉంటాయి. ఇట్లా డ్యూయల్ షేడ్లో వస్తాయి అన్నమాట. నేను ఇప్పటి వరకు తిన్న చిక్కుడు కాయల్లో ఇంత టేస్టీ చిక్కుడు అయితే నేను ఇంకొకటి తినలేదనే చెప్తా. అంత టేస్టీ ఉంటాయి. దీంట్లో సీడ్స్ కూడా మంచిగా వస్తాయి, బఠానీ లాగా ఉంటాయండి అవి. స్కిన్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మార్చ్ ఎండింగ్ వరకు కూడా కాస్తనే ఉంటుంది కాయలు. అండ్ పురుగులు కూడా వస్తాయి. ఇవి పేనుబంక ఒకటి వస్తుంది. పేనుబంక ఈ పూత స్టేజ్లోనే వస్తుంది. అప్పుడు నేను మన దగ్గర ఉంది కదా పెస్ట్ ఆయిల్, మన స్టోర్లో అవైలబుల్ ఉంది. అది అన్ని మొక్కలకి స్ప్రే చేసినట్టే దీనికి కూడా చేస్తున్నా. మేము ఏ వెజిటబుల్ పండించిందైనా అందరికీ పంచిపెడతాం, కానీ ఈ చిక్కుడు మాత్రం మేము ఎవ్వరికి ఇవ్వం. మోస్ట్లీ చాలా హెవీగా వస్తే పంచి పెడతాం తప్ప దాదాపుగా అయితే ఎవరికి ఇవ్వం. మేమే వండుకొని తింటాం. ఇక్కడ ఇవ్వండి గ్రీన్ కలర్ కనుపు చిక్కుడు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి, ఎందుకు అనడం. కానీ ఇదిగోండి, లక్కీని తెంపమ్మా అంటే అటువైపు ఉన్నాయి, అవి నాకు అందవు. తనైతే మంచిగా పిల్ల అవతలకి వెళ్తుంది, తెంపుద్ది. తెంపమ్మా అంటే వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక సీతాఫలం పడిపోయిందండి. ఈ కొమ్మకు ఇక్కడ ఉండేది రాలిపోయింది. పండినట్టుంది. అబ్బా, పండు పండింది కానీ చీమలు పట్టినాయి. ఇంకేం తినగలుగుతాం, ఇది తినగలుగుతామా? ఇట్లా ఉంటుంది మనతోటి. నేను విజయవాడ వెళ్ళేటప్పుడే చూసా, కొంచెం ఈ సైజు వచ్చింది, కలర్ మారింది. తెంపుదామా వద్దా అని ఆలోచించా. సరేలే వచ్చిన తర్వాత ఉంటుందిలే చెట్టు మీద, హార్వెస్ట్ చేద్దాం అని పెడితే ఇలా అయిపోయింది. ఓకే, ఇక్కడ పెట్టేస్తా. ఈ టమాటా వచ్చేసి ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న వెరైటీ అనమాట. దీని పేరు ఏమంటారో నాకు తెలీదు. ఇది ఎట్లా అంటే మన ఈ చెర్రీ టమాటా ఉన్నాయి చూడండి, ఈ చెర్రీ టమాటా కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. మన యాక్చువల్ రెగ్యులర్గా వచ్చే టమాటాల కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ ఈల్డ్ మాత్రం విపరీతంగా వస్తుంది. ఇదిగోండి ఎలా ఉన్నాయి చూడండి కాయలు. ఇట్లా ఏమంటారు పేరు నాకు తెలియదు, కానీ ఇది ఒకప్పుడు నేను ఫస్ట్ టైం గ్రో బెడ్ చేసినప్పుడు పెట్టినప్పుడు అయితే కొన్ని కేజీలు కాయలు తెంపేది. ఇవి అంత హెవీ ఈల్డ్ అనమాట. సీడ్ నా దగ్గర పోయిందని అనుకున్నా. పాత సీడ్స్ ఏవో కనిపిస్తే ఒక టిష్యూ పేపర్ మీద ఉన్నాయి, సరే అని చెప్పి వేస్తే ఈ వెరైటీ వచ్చాయన్నమాట. నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా దగ్గర పోయింది అనుకున్న వెరైటీ ఇట్లా మళ్ళీ దర్శనం ఇస్తే ఆ సంతోషం చాలా బాగుంటుంది కదా. ఇలా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారని అనుకుంటున్నా. ఈ టబ్లో నేను ఒరిజినల్గా పెట్టింది ఈ పాలకూర వెరైటీ, కానీ మనకి ఇట్లా వాలంటరీగా తోటకూర కలుస్తూ ఉంటుంది కదా. ఇంకా ఆకుకూర ఇప్పుడు తెంపుకుంటా కూర్చుంటే లేట్ అవుతుంది, తర్వాత తెంపుతా. ఇవన్నీ మనం ఇప్పుడు చేసిన హార్వెస్ట్ అనమాట. కొంచెం ఆకుకూర తెంపాము, ఇది ఏదో అట్లా పేరుకి. చిన్న పొట్లకాయలు 2 వచ్చాయి, పర్లేదు. ఇవన్నీ చెర్రీ టమాటోస్, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇది పండిపోయిన సీతాఫలము, ఇవేమో యాపిల్ బేర్, ఇది వంకాయలు, కాకరకాయలో 2 వెరైటీస్, ఇది చారల్ సొరకాయ, ఇది మన బుజ్జి నిమ్మకాయ. ఇది కట్ చేద్దాం ఇప్పుడు. చిక్కుడుకాయల్లో 3 వెరైటీస్ వచ్చాయి. ఇదొక రకం కనుపు చిక్కుడు, ఇదొక రకం కనుపు చిక్కుడు, ఇదేమో 365 చిక్కుడు, కొన్ని టమాటాలు. ఇంతవరకు మనం చేసిన హార్వెస్ట్. కట్ చేస్తుంటేనే జ్యూస్ వెళ్తుంది చూడు మన
ఇలా వచ్చింది మన నిమ్మకాయ లోపల ఇలా ఉంది. ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.